సరిహద్దు రాష్ట్రాలు ఏమైనా సరే ఇంత ప్రశాంతత ఉండదు. మనం చేయగలిగేది సైనికులకి మేము అండగా ఉన్నాం, మేము ధైర్యం చెప్పడం, అలాగే స్థానికంగా మనకి భారతదేశం లోపల ఎవరైనా సరే సూడో సెక్యులరిస్టులు ఎవరైనా సరే సెక్యులరిజం పేరు మీద సూడో సెక్యులరిస్ట్ వాదులు ఇది భారతదేశ ఆర్మీని కానీ డిఫెన్స్ ఫోర్సెస్ ని కానీ బలహీనపరిచే విధంగా, హింసపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం. వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు. ఇది మనందరం చాలా బలంగా నిర్ణయం తీసుకోవాలి, నిలబడాలి మన వాళ్ళ కోసం. అలాగే మురళీ నాయక్ 23 ఏళ్ళ కుర్రవాడు. మురళీ నాయక్ దేశం కోసం సినిమాలు చూడాల, సినిమాలు చాంటింగ్ చెప్పలా, భారత్ మాతాకి జై చెప్పాడు. ఎప్పుడైతే భారత్ మాతని ప్రేమిస్తారో వాళ్ళు నిజమైన దేశ పౌరులు. సినిమాలు రావచ్చు, సినిమాలు పోవచ్చు. మొన్న టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పా, సెలబ్రిటీస్ ఎవరు మాట్లాడలేదు, హీరోలు ఎవరు మాట్లాడలేదు, బాలీవుడ్ హీరోస్ ఎవరు మాట్లాడలేదు అంటే వాళ్ళెవరు కూడా దేశాన్ని నడిపే వ్యక్తులు కాదు. దే ఆర్ మియర్ ఎంటర్టైనర్స్, దే ఆర్ గుడ్ పెర్ఫార్మర్స్. అంతకు మించి సెలబ్రిటీస్ గురించి దేశభక్తిని ఆశించకండి. దేశభక్తి ఇక్కడ ఉంది. ఒక మురళీ నాయక్ లాంటి వాడు 23 ఏళ్ళ కుర్రవాడు పోతే సైనికుడిగా పోవాలి, దేశాన్ని కాపాడుతూ పోవాలి. అలాంటి మురళికి మనం ఏం చెప్పగలం? తల్లిదండ్రులకి ఏం చెప్పగలం? ఒకటి దేశం కోసం ప్రాణాలు ఒడ్డేసి వెళ్ళిపోయిన మురళీ నాయక్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ నిరంతరం మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటాం, అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ పాకిస్తాన్కి మనందరం మన భాషల్లో అన్నిట్లో ఒకటే చెప్పాలి, మీరు మా దేశం లోపలికి వచ్చి కొడితే మేము మీ ఇళ్లలోకి దూరొచ్చి కొడతాం. అదొక్కడే, అదే సమాధానం వాళ్ళకి. ఎంతకాలం ఇది నయా భారత్, కొత్త భారతం, శాంతి శాంతి శాంతి, శాంతి కపోతాలు ఎగరేయటం, శాంతి వచనాలు పనిచేయం. సహనం సహనం సహనం, సహనంతో చేతులు కట్టేశారు. చాలు, మా ఇళ్లలోకి దూరొచ్చి కొడితే మీ సరిహద్దుల లోపలికి వచ్చి దూరి కొడతాం. పాకిస్తాన్కి ఇదే మా అందరం బలంగా చెప్పాల్సింది. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి మురళీ నాయక్ ఆత్మకి శాంతి కలిగేలా మనందరం ఒక అమర్ రహే చెప్తాం. మురళీ నాయక్, మురళీ నాయక్, జై హింద్. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పింది ఏంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్.